అధ్యక్ష, ఇటువంటి బిల్లు అక్కడ ఉండి పెట్టేటప్పుడు బాగా అనిపిస్తుంది అధ్యక్ష. కానీ ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు మాత్రం భయం ప్రారంభమవుతుంది. నేను ఎందుకు ఈ మాట మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పటి వరకే ఉన్నటువంటి అనేక చట్టాలు అందరికీ రక్షణగా ఉన్నాయి. ఈ దేశంలో చట్టాలకేం తక్కువ లేదు అధ్యక్ష. సోషల్ మీడియా మితిమీరుతున్నది, దాంట్లో అనుమానం లేదు. కానీ సోషల్ మీడియా మితిమీరుతున్నదని, ఉన్నటువంటి వాక్ స్వాతంత్రాన్ని కూడా ఈ చట్టం ద్వారా మనం కంట్రోల్ చేద్దామనుకుంటే అది ఎవరికి మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, అధికారం ఉన్నప్పుడు అధికారులు చెప్పు చేతల్లో ఉంటారు. నేను సూటిగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. పోలీసు వ్యవస్థని అతిగా వాడినటువంటి ప్రభుత్వం కానీ, పోలీసు వ్యవస్థని అతిగా వాడినటువంటి నాయకుడు కానీ, నిర్బంధం పెట్టినటువంటి వ్యవస్థ కానీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. దానికి ఉదాహరణ అధికారంలో ఉండి ఇటుపక్క కూర్చున్నటువంటి, ఈరోజు సభలో లేనటువంటి ఆ పార్టీ ఆ సభ్యులే దానికి నిదర్శనం. చీమ చిటుక్కుమన్నా నా మీద అధ్యక్ష, నేను ఆ రోజు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని ఆదిలాబాద్లో ఉంటే రైతుల విషయం ప్రస్తావిస్తున్నా కూడా ఇంటి ముందర పోలీసు జీబులు, ఏ చిన్న ప్రెస్ మీట్ పెట్టినా కూడా కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం, ఏ చిన్న ప్రొటెస్ట్ చేసినా కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మేము అధికారంలో ఉన్నాం, మాకు వ్యతిరేకంగా మీరు ఏం మాట్లాడద్దు, మీరు మాట్లాడకుంటేనే ప్రజలకేం తెలియదు కాబట్టి ఆ రకమైనటువంటి ఒత్తిడిలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షంగా పనిచేస్తున్నటువంటి మనమే కాకుండా చాలా వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది, విమర్శించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కేవలం ఈ శాసనసభలోనే పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు మాత్రమే ఈ ప్రభుత్వాన్ని విమర్శించరు. సోషల్ మీడియాని వేదిక చేసుకొని అనేకమైనటువంటి సందర్భాల్లో మాట్లాడతారు. ఈ ఉన్నటువంటి పాత చట్టాలతోనే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని కేసులు పెట్టడం మొదలు పెడితే గుక్క తిప్పుకోకుండా నా మీదనే అధ్యక్ష, నేనే ఉదాహరణ. నా మీద పెట్టినటువంటి ఆదిలాబాదులో 10 కేసులు, నాతో పాటు నా కార్యకర్తలు పడ్డటువంటి బాధలు, నిన్నలేక మొన్ననే గౌరవ హైకోర్టు ఉన్నటువంటి 10 కేసులన్నీ కూడా కొట్టేసి ఇంకా 1-2 కేసులు మిగిలినాయి. నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ఈ బిల్లు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో అమల్లో ఉన్నది. బహుశా నాకు అనిపిస్తున్నది, మా మిత్రులైనటువంటి ఇక్కడి కాంగ్రెస్ పెద్దలు అక్కడి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకున్నారేమో, మీరు ఎట్లా చేస్తున్నారు, జర కంట్రోల్ జర మాకు కూడా చెప్పుకుని మేము కూడా ఒక చట్టం తెచ్చుకుంటామంటారే, ఇంతమంది చట్టం మా దగ్గర ఉన్నది మీకు తెలియదా అని మరి పంపిరో ఏమో లేదు తెలియదు. కానీ ఈ చట్టం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నందువల్ల అక్కడి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఉన్నటువంటి చట్టాలనే వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తేనే బాగుంటుంది. కానీ కొత్త చట్టాలు, ఈ చట్టం ఇటువంటి చట్టం తీసుకొచ్చి ఈ వాక్ స్వాతంత్రాన్ని కానీ అదేవిధంగా ఈ స్వేచ్ఛని కానీ హరించేటటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఆర్టికల్ 19 మనకిచ్చినటువంటి స్వేచ్ఛని ఈ చట్టం పూర్తిగా తూట్లు పొడుస్తుంది. ఆర్టికల్ 19 అనే ఈ చట్టం ఆర్టికల్ 19 ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క స్వేచ్ఛని రాష్ట్ర ప్రభుత్వం హరించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టం ఎట్టి పరిస్థితులలో ప్రజలకు మంచిది కాదు, అందులో ప్రజాస్వామ్యానికి అసలే మంచిది కాదు అధ్యక్ష. ఒక కేసు పెట్టేటప్పుడు ఏ ఆధారాలు అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో పెట్టినటువంటి కొన్ని క్లాజులు చూస్తే మాకు అనిపించింది, ఆధారం అవసరం లేదు, ఎదుటి వ్యక్తికి అనిపిస్తే చాలు ఈ చట్టంలోకి ఆ వ్యక్తిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండదు. పోనీ ఒకసారి కేసు పెట్టిన తర్వాత ఆ కేసు ఏదో రేపో ఎల్లుండో వారంకో నెల రోజులకో తేలేది కాదు, సంవత్సరాల తరబడి కోర్టుకు తిరిగిన తర్వాత అతడు నిర్దోషి అని తేలుతుంది. పోనీ అక్రమంగా తప్పుగా నమోదు చేసినటువంటి అధికారి మీద ఏమన్నా చర్యలంటే ఆ అధికారిని ఏమీ అనేటువంటి అవకాశం లేదు, ఎక్కడా కూడా ఆ అధికారిని బాధ్యులుగా చేసేటటువంటి అవకాశం లేదు. అటువంటప్పుడు ఈ చట్టాన్ని ప్రజల మీద ఉపయోగిస్తే మరొకసారి బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలిస్తున్నారా,
లేదా గతంలో నిజాం వచ్చి పరిపాలిస్తున్నాడు అనేది అనుమానం వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అధ్యక్ష. ఇంకోటి, ఈ చట్టం చేసే ముందు, ఈ చట్టం ప్రతిపాదించే ముందు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేక సందర్భాల్లో చాలా గొప్ప గొప్ప జడ్జిమెంట్లు వచ్చినాయి. సహజంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రతిపక్షం కానీ ఈరోజు సామాజిక మాధ్యమాల ద్వారా సామాజిక కార్యకర్తలు కానీ కొన్ని సందర్భాల్లో నిగ్రహం మనం కోల్పోయే విధంగా కూడా ఆరోపణలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో మనిషి అనే ప్రతి వాళ్ళ కారకమైనటువంటి ఆలోచన వస్తుంది. ఈ మధ్యన నేను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తున్నా, అది ఆ పార్టీ ఈ పార్టీ అని. ఎందుకంటే ఈ మధ్యన అయితే రెండు పార్టీలు, ఇటుపక్కున్న పార్టీ అటుపక్కున్న పార్టీ, సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టించుకుంటున్నటువంటి వీడియోలు కానీ ఈరోజు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి చేష్టలు కానీ వీళ్ళ మధ్యన ఆరోపణలు ఉన్నట్టు లేదు. కుటుంబ సభ్యులను కూడా దాంట్లోకి దింపుతున్నారు అధ్యక్ష. ఆ వీడియోలు కానీ ఆ మెసేజ్లు కానీ చూస్తే బాధపడతారు. కానీ అంత మాత్రాన ఆ జరుగుతున్నటువంటి విషయాల మీద మిగతా రూపాలలో మనకున్నటువంటి చట్టాలని వాడుకోవచ్చు. ఈ యొక్క కొత్త చట్టం ద్వారా ఆ సోషల్ మీడియాలో ఈ రకంగా పోస్టులు వస్తున్నాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేద్దామనేటువంటి ఈ చట్టం దానికి ఏం ఉపయోగపడదు అధ్యక్ష. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సోషల్ మీడియా అనేది ప్రపంచంలో ఏ మూలకుండైనా కానీ నడిపించేటటువంటి వ్యవస్థ. ఈరోజు దుబాయ్ని బేస్గా చేసుకొని సోషల్ మీడియాని కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే సోషల్ మీడియాని రన్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు కేసు రిజిస్టర్ చేసి ఇంకోటి ఒక గ్రూపులో 250, ఉదాహరణకు వాట్సాప్ గ్రూపులో దాదాపు ఒక గ్రూపులో 250 మంది సభ్యులుంటే ఎవరో దాన్ని పోస్ట్ చేస్తే ఆ గ్రూపులో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా మేము బాధ్యులని చేస్తామనంటే ఇది ఎక్కడ సామాజిక న్యాయం అయితే అధ్యక్ష? అందుకే ఈ చట్టంలో అసలు ఏ ఒక్క ప్యారా కూడా, ఏ ఒక్క సబ్ క్లాస్ కూడా, ఏ ఒక్క సెక్షన్ కూడా సమాజానికి మంచి చేసేది కనిపిస్తలేదు. కాబట్టి ఇది ప్రజల గొంతు నొక్కేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ చట్టం సెలక్షన్ కమిటీ కంట్రోల్ కానీ ఆ సెలక్షన్ కమిటీ కూడా కాదు, ప్రభుత్వం వెంటనే ఈ బిల్లుని విడ్రా చేసుకోవాలి. ఈ బిల్లుని విడ్రా చేసుకోవాలి. ఇది మీకే మంచిది కాదు. ఎందుకంటే ఇది ఈరోజు మీకు బాగా అనిపిస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి అధికారులంతా కూడా మీ మాట వినొచ్చు. కానీ ఇవ్వాల లేకుండా రేపు మళ్ళీ మీరు ఇటు రావాల్సి వస్తుంది కదా. మళ్ళీ ఇటు వచ్చినప్పుడు అనిపిస్తుంది, అరే అనవసరంగా చట్టాన్ని తెచ్చుకున్నాం, అదే చట్టాన్ని మళ్ళీ మా మీద పెడుతున్నారు అనేది మీకు రేపు బాధ కలగద్దు. కాబట్టి ఈరోజే నేను చెప్తా ఉన్నా, ఈ బిల్లు ఎవరికి కూడా మంచిది కాదు, ప్రజాస్వామ్యానికైతే అసలే మంచిది కాదు. ఇంకొక మాట దీంట్లో పెట్టిన అధ్యక్ష, ఒకసారి కేసు నమోదైనటువంటి వ్యక్తిని పదే వీళ్ళు పిలవడానికి ఆస్కారం ఉన్నది, ఏ దాంట్లోనైనా ఇన్వాల్వ్ చేయడానికి ఆస్కారం ఉన్నది. అంటే దాని అర్థం ఏంది అని అంటే, ఏదంటే అది చేయగలుగుతాం. ప్రజాస్వామ్య విలువలకు కానీ చట్టానికి లోబడి కానీ కేసులు అనేటివి ఉంటాయి. అసలు తిట్టినట్టు అనిపించినా లేదా రెచ్చగొట్టినట్టు అనిపించినా అతడు రెచ్చగొడతాడా లేదా అనేది లేదు అధ్యక్ష. ఈరోజు సమాజంలో ఎన్నో విషయాలు జరుగుతాయి. ఉదాహరణకు నిన్న నిర్మల్లో ఒక సంఘటన జరిగింది. నిర్మల్లో జరిగిన సంఘటన ఏంది? ఒక హిందూ అమ్మాయిని అత్యాచారం చేసిండ్రు. అంటే ఆ విషయం మీద మేము మాట్లాడితే సహజంగా ఎక్కడైనా సమాజానికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడతారు. మాట్లాడినటువంటి విషయాన్ని మీరు ఆ మాటలు మాట్లాడింది కాబట్టి మరి ఎవరు మాట్లాడాలి అధ్యక్ష? సమాజంలో ఏదన్నా కులంకు అన్యాయం జరిగినా మాట్లాడతారు, లేదా ఇంకా విషయం దేనికైనా అన్యాయం జరిగినా మాట్లాడతారు. మీరు మాట్లాడింది కాబట్టి సమాజం అంతా కూడా ప్రేరేపితమైంది. ఆ ప్రేరేపితం ద్వారా మా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తున్నది, మా ప్రభుత్వం మీదికి జనం వస్తున్నది. కాబట్టి మిమ్మల్ని కేసు పెట్టి ఇబ్బంది పెడతామనంటే ఇది ప్రభుత్వానికి సరైనటువంటి విషయం కాదు. కాబట్టి ఎందుకంటే మీకు పదే గుర్తు చేస్తున్నా, ఇదే రకమైనటువంటి ఆలోచనతో మెదిలిండ్రు అధ్యక్ష. నేను 32 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నా. నేను సర్పంచ్ నుంచి ప్రారంభమైనటువంటి నా రాజకీయ జీవితం, సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, మండల ఉపాధ్యక్షునిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి 4వసారి ఈ సభకు వచ్చిన. కాబట్టి సమాజంలో గ్రౌండ్ రియాలిటీ ఏందనేది నాకు తెలిసి ఉంటుంది. కాబట్టి పోలీసు వ్యవస్థని అతిగా వాడుకునేటటువంటి ప్రయత్నం చెయ్యకండి. అతిగా వాడుకుంటే అది చాలా ప్రమాదకరం. అది ఏమవుతుందంటే మన ఇంట్లోన్న కరెంటే కదా అనుకుంటే కరెంటుని చేతిలో పట్టుకుంటే షాకెట్ల కొట్టి మనిషి మరణిస్తాడో,
పోలీసు వ్యవస్థని కూడా ఆ రకంగా వాడుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ బిల్లుని వెంటనే ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీమతి యశస్విని. ధన్యవాదాలు.